హలో ఆల్, నమస్తే. నా పేరు మంజు భార్గవి. నేను 155 ప్రేరణ టీంలో ట్రైనర్ వర్క్షాప్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. నా మెంటర్ వాడేకర్ లక్ష్మణ్ గారు, నా Q&A మెంటర్ రవికుమార్ గారు, మా ఈడీ శ్యామ్ రాథోర్ గారు. ఇవాళ అసైన్మెంట్ నెంబర్ 20, బెనిఫిట్స్ ఆఫ్ మెడిటేషన్ చూద్దాం. ఈ ప్రపంచంలో మనకి ప్రపంచశక్తి, ప్రాణశక్తి అని ఉంటుంది. ప్రపంచశక్తి అనేది ఏంది కాదు, ప్రాణశక్తే. ఒక మనిషి జీవించడానికి ఈ దేహం ఎంత ఇంపార్టెంటో ఈ ప్రాణశక్తి కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ ప్రాణశక్తిని మనము ఆకట్టుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్గా మెడిటేషన్ అనేది హెల్ప్ అవుతుంది. జనరల్గా మనము ఒక రోజుకి పడుకునే టైంలో కూడా మన బాడీ న్యాచురల్గా ఈ సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళి మనకి ప్రాణశక్తిని ఆకట్టుకోవడం జరుగుతుంది. కానీ ఆ ప్రాణశక్తి మనము అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నప్పుడు మన బాడీ రిసీవింగ్ స్టార్ట్ చేస్తుంది. అది మనము కొంతవరకు మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది, కానీ అది మన బాడీకి చాలకపోవచ్చు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నిక్ ఏంటంటే మనం మెడిటేషన్ చేయడం. ఈ మెడిటేషన్ వల్ల మనకి ఏమవుతుందంటే మనం ఇన్వర్డ్ ట్రావెల్ అవుతాము. సో మనలో మనం చూస్తామన్నమాట. శ్వాస మీదే మన ధ్యానం మొత్తం పెడతాము. ఇక్కడ మనకి ఏ థాట్స్ వచ్చినా దాన్ని వచ్చి మనం ఇగ్నోర్ చేస్తాము. ఇందువల్ల మనకి ఏమి అడ్వాంటేజెస్ వస్తుందంటే, ఫస్ట్ స్టెబిలిటీ ఆఫ్ మైండ్, స్టెబిలిటీ ఆఫ్ థాట్స్ వస్తుంది. ఎందుకంటే ఒక ఆలోచన ఒక మనిషికి వచ్చాక ఆ ఆలోచనలో అలా చిక్కుకుపోవడం మన అందరికీ అలవాటు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది హ్యూమన్ మైండ్. హ్యూమన్ మైండ్ వచ్చి ఎప్పుడు ఐడిల్గా ఉండడం ఇష్టపడదు. తర్వాత స్ట్రెస్ లెవెల్స్ని రెడ్యూస్ చేస్తుంది, మన బాడీకి రిజనరేట్ చేస్తుంది. ఎందుకంటే మన హోల్ బాడీకి ఈ శ్వాస, బ్రీతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బ్రీతింగ్ని మనం అబ్జర్వ్ చేస్తేనే మనము మన బాడీలో జరిగే చేంజెస్ ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది, చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది. సో పాజిటివ్గా ఉంటాం, మైండ్ఫుల్గా ఉంటాం. ప్రజెంట్ మూమెంట్లో ఉండడానికి, ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా, డిఫికల్టీస్ వచ్చినా ధైర్యంగా ఫేస్ చేయడానికి, ఎమోషనల్ బ్యాలెన్స్. సో ఇప్పుడు మనం ఎంత ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్స్ అవుతున్నాం. ఇలాంటి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్స్ అయ్యేటప్పుడు మనము ఎటువంటి సిచ్యువేషన్లోనూ మనము దాన్ని హ్యాండిల్ చేసేట్టుగా ఉండాలి, మనం కామ్గా ఉండాలి. మనల్ని చూసి మన పిల్లలు, మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యేట్టుగా ఉండాలి. అందుకు మెడిటేషన్ వచ్చి చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా మెడిటేషన్ చేస్తూ 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 మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న థాట్స్, నెగటివ్ ఐటమ్స్, నెగటివ్ ఫీలింగ్స్ అన్నీ ఎలిమినేట్ అవుతుంది. ఫర్గివ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. మనం అందరినీ మన్నించడం అనే భావం మనకి ఎక్కువ అవుతుంది. అందరినీ ఇంక్లూజివ్నెస్ చేయడం, ఇందులో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది. బికాస్ ఎవ్రీబడి ఇన్ దిస్ యూనివర్స్ ఇస్ వన్ అండ్ గాడ్స్ క్రియేషన్ ఇస్ వన్. అందుకని ఖచ్చితంగా అందరము రోజు ఒక 15 నుంచి 30 నిమిషాలు మన కోసం మనం ఈ టైం అలొకేట్ చేస్తూ మెడిటేషన్ చేస్తే మనము ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్లో కానీ, మన ప్రొఫెషనల్ లెవెల్లో కానీ, మన పర్సనల్ లెవెల్లో కానీ చాలా చేంజెస్ చూడొచ్చు. చాలా చాలా బాగుంది వీడియో. Thank you so much for this wonderful video impact organization ki. Yeah, Jai Hind, Jai Bharat, Vande Mataram.